వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కన్యా బ్లాగ్స్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను, చికెన్ ఫ్రై. ప్రాసెసింగ్ వీడియో చూసేద్దాం రండి. చికెన్ని 2 times వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం పసుపు, 1 tablespoon ఉప్పు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి చికెన్ని బాగా ఉడికించండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకుందాం. దట్టు వాటర్ ఇంకిపోవాలి, డ్రైగా ముక్కలు అయ్యేంత వరకు ఉడికించాలి కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే బెటర్. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక పెనం పెట్టి ఆ పెనంలో ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. నేను రైస్లోకి గ్రేవీ కోసం ఆనియన్స్ యూస్ చేస్తున్నా. మీరు స్నాక్లా తినాలి అంటే ఆనియన్స్ స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి స్లైసెస్ వేయండి. వెల్లుల్లి స్లైసెస్ వేయడం వల్ల ఏ కర్రీకైనా స్పెషల్ టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు వేసి బాగా ఫ్రై కానివ్వండి. ఇలా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ని పెనంలో వేద్దాం. చికెన్ని ఆయిల్ ఆనియన్స్తో బాగా స్ప్రెడ్ అయ్యేలా మిక్స్ చేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచేసేయండి. ఇప్పుడు 1 tablespoon పసుపు యాడ్ చేయండి. ఒక tablespoon ధనియాల పొడి యాడ్ చేయండి. ధనియాల పొడి వేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా గొప్ప టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 tablespoons చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేయండి. ఈ 3 యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మసాలా ముక్కకు అత్తుకునే వరకు మిక్స్ చేయండి. అలాగే ఒక హాఫ్ tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆల్రెడీ మనం చికెన్లో ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేయండి. సాల్ట్ కూడా కొంచెం చూసుకుని వేయండి. ఇప్పుడు 2 spoons వరకు కారం యాడ్ చేయండి. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొంతసేపు మూత పెట్టి ఉంచేసేయండి. మూత పెట్టి తీసిన తర్వాత ఈ స్ట్రక్చర్లో వస్తుంది. ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మీకు ఇష్టం ఉంటే 2 tablespoon శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండి వేయడం వల్ల ఫ్రైకి మంచి లుక్ వస్తుంది, అలాగే కొంచెం క్రీమీగా అనిపిస్తుంది.
శనగపిండి వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి, పచ్చివాసన పోయే వరకు. రైస్లో కాబట్టి ఇలా కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్ వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇలా చేసుకున్నాను. అలాగే స్నాక్లా కావాలి అంటే మనం ఆనియన్ స్కిప్ చేస్తే డ్రైగా అవుతుంది. అంతే అండి. ఇంక లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి కొంచెం సేపు మూత పెట్టి కొత్తిమీర ఫ్లేవర్ చికెన్‌కి అత్తుకునే వరకు ఉంచేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.